పట్టణంలో పెద్దూరు అప్రేల్ పార్క్ వద్ద భూమి కబ్జా చేసిన వార్డు కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు మొగిల్ రాజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. పెద్దూరు అసెంబ్లీలకు సంబంధించి సర్వే నంబర్ 405, 408 వార్డులో గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకుడు 7వ వార్డు కౌన్సిలర్ బూకే రెడ్డి నాయక్ గత ప్రభుత్వంలో కౌన్సిలర్గా ఉన్నటువంటి వ్యక్తి 15 ఎకరాలకు సంబంధించి 15 ఎకరాల అసెంబ్లీకి సంబంధించి గవర్నమెంట్ నుండి 83 లక్షల రూపాయలు లబ్ధి పొందినాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎంక్రోచర్ ప్లేస్లో అంటే ఎంజాయ్మెంట్ ప్లేస్లో అతని వాళ్ళ పేర్లు రాపించుకొని 83 లక్షల రూపాయలు అక్రమంగా అతని భూమి కాకపోయినా కానీ పొందినాడు. అయితే వాస్తవానికి ఆ భూమి ఎవరిదంటే సిరిసిల్లకు చెందిన కొంతమంది పద్మశాలీలది. వాళ్ళ భూములు మా భూములు గవర్నమెంట్ పోతున్నాయి, మా భూములకు డబ్బులు ఇప్పియండి అని వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ అప్పటి ఎంఆర్ఓ సోలిపురం రాజు ఈ టీఆర్ఎస్ కౌన్సిలర్తో కుమ్మక్కై మీ భూములు లేవు అని చెప్పేసి ఈ కౌన్సిలర్ బూకే రెడ్డి నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఎంజాయ్మెంట్లో రాసి వాళ్ళకి చెక్కులు డిస్బర్స్ చేయడం జరిగింది. 83 లక్షల రూపాయలు అఫీషియల్గా మాకున్న సమాచారం ప్రకారం 83 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ముట్టినాయి. ఇదే కాకుండా ఆ టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్లకు సంబంధించి సబ్సిడీ వెహికల్స్కి సంబంధించి సబ్సిడీలో వెహికల్స్ తీసుకోవడము, ఆ సబ్సిడీ డబ్బులు పడగానే వేరే వాళ్ళకి అమ్మడం, అలాగే డ్రైవర్ కమ్ ఓనర్ కింద తీసుకోవాల్సిన కార్లను కూడా ఆ టీఆర్ఎస్ నాయకుడు బూకే రెడ్డి నాయక్ తీసుకొని అదే కార్ మీద ఎల్లో ప్లేట్ నెంబర్ ప్లేట్ మీద ఉన్నటువంటి ఆ కార్ పైనే అతను తిరుగుతున్నాడు బయట. అయినప్పటికీ అతని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోవట్లేదు. ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అతన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారికి ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినాం. అయితే ఈయనైనా సమగ్రంగా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఎవరికైతే ఆ అమౌంట్ చెందాలో వారికి ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్టీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుని హోదాలో నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు.